ఆర్చిని తీసుకుని ఇక రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు ఏడుస్తూ చెప్తూ ఉంటే ఇక లోపలికి వెళ్ళిన ఆర్చి అయితే ట్రీట్మెంట్కి అస్సలు సహకరించదు. అప్పుడే డాక్టర్ ఏమైందమ్మా ఏమైంది అని అడుగుతూ ఉంటారు. నేను మా పెదనాన్నతో మాట్లాడాలి, మా పెదనాన్నతో మాట్లాడిన తర్వాతే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను, లేకపోతే చేయించుకోను అని ఆర్చి అయితే చెప్పేస్తుంది. సిస్టర్ ఏమైంది సిస్టర్, ట్రీట్మెంట్ చేస్తున్నారా, ఏమైంది సిస్టర్, ఏంటి ఇలా వచ్చారు అని రఘురామ్ అడుగుతూ ఉంటారు. ఆవిడ మీతో ఏదో మాట్లాడాలంట, మీతో మాట్లాడిన ట్రీట్మెంట్ చేపించుకుంటుందంట, త్వరగా లోపలికి రండి అని సిస్టర్ అంటుంది. అలాగే నని రఘురామ్ లోపలికి వస్తాడు. అమ్మ ఆచా, నువ్వు ముందు ట్రీట్మెంట్ చేయించుకో, నువ్వు నాతో ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడుతూలే అని రఘురామ్ అంటాడు. లేదు పెదనాన్న, నేను ఇప్పుడే మాట్లాడాలి అని ఆద్య చెప్తుంది. మరి ఏంటో చెప్పమ్మా అని రఘురామ్ అడుగుతాడు. చూడు పెదనాన్న, చనిపోయేటప్పుడు ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎవరు కూడా అబద్ధాలు చెప్పరు కదా అని ఆద్య అంటుంది. ఇప్పుడు ఆ మాటలని ఎందుకమ్మా, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అని రఘురామ్ అంటాడు. నన్ను మాట్లాడనివ్వండి పెదనాన్న, నేను ఆ రోజు అలా మాట్లాడాల్సి వచ్చింది. ఎక్కడ మీరు పెద్దమ్మకి దూరం అయిపోతారేమోనని, మీరు పెద్దమ్మ ఎప్పటికీ కలిసి ఉండాలని నేను అలా మాట్లాడాను, కానీ వేరే ఉద్దేశంతో నేను మిమ్మల్ని అలా మాట్లాడలేదు పెదనాన్న. దయచేసి ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకోండి అని ఆద్య చెప్తూ ఉంటుంది. అమ్మ ఆద్య, నీ మాటలు నేను నమ్ముతున్నాను, నువ్వు వేరే ఉద్దేశంతో అనలేదు, ఇప్పటికైనా ట్రీట్మెంట్ చేయించుకో అని రఘురామ్ అంటాడు. పెదనాన్న, మీరు పెద్దమ్మ ఎప్పటికీ కలిసే ఉంటారని, మీరు తిరిగి ఆ ఇంటికి వస్తారని నాకు మాట ఇవ్వండి పెదనాన్న అని ఆద్య అంటుంది. మీరు నా మాటలు నమ్ముతున్నట్లయితే నాకు మాట ఇవ్వండి పెదనాన్న, ఇవ్వండి అని ఆద్య చేయి చాచి మరీ అడుగుతూ ఉంటుంది. అప్పటికి రఘురామ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి రఘురామ్ చేతిని తీసి ఆద్య చేతిపై వేస్తుంది. ఇదిగో మాట ఇచ్చేస్తారు అని రామలక్ష్మి అంటుంది. ఇక రఘురామ్ అయితే మాట ఇచ్చేస్తాడని ఆద్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.